ఓకే. మరి పన్నీర్ రోల్స్ చూసారు కదా. ఇప్పుడు పన్నీర్‌తో ఇంకో వెరైటీ చూద్దాం. సో శాంతి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం ఆలోచించారు పన్నీర్‌తో? పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా. ఓ మీరు స్నాకే. యాహ్! ఓకే, నైస్. ఓకే, మరి పన్నీర్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శాంతి గారు స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. దాంట్లో కొంచెం పెరుగు వేసుకుందాము. పెరుగు అనేది చాలా టిక్గా ఉండాలి. సో కొంచెం ఎట్లా పుల్లటి పెరుగా లేకపోతే మంచి ఫ్రెష్ పెరుగు, ఫ్రెష్ పుల్లగా ఉండాలి. ఎందుకంటే మనం నిమ్మకాయ కలుపుతాం కదా, అందుకు పుల్లగా ఉండదు కాబట్టి స్వీట్ కర్డ్ పర్వాలేదు. ఎంత 1.5 స్పూన్ చాలండి. ఫస్ట్ పెరుగుని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా లంప్స్ లేకుండా క్రీమీగా రావాలండి ఇది. ఓకే. నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అన్నీ కొద్దిగా వేసుకోవాలి, లైట్గా. నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదేంటి మ్యారినేషన్ చేయడానికా? యా. ఓ, కొంచెం గరం మసాలా కూడా వేయాలండి. ఇది మనం అంటే పన్నీర్ ఇందులో వేసేసి కాసేపు ఒక ఎంతసేపు నానబెడితే అంత బాగుంటుంది అన్నమాట. సో మనం ఈ టిక్కాలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ముందు ఇలా పన్నీర్ కాస్త మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఆ పన్నీర్కి టేస్ట్ అంత బాగా పట్టేస్తుంది కాబట్టి మనకి టిక్కా టేస్టీగా వస్తుంది. సో మనకి కొంచెం ఎంత ఎక్కువ టైం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం కొద్దిగా టైం అలా ఉంచేస్తే పక్కన మనకి దానికి అంతా పట్టేసినప్పుడు మనము ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్ అండి. ఓకే. అంటే దీంట్లో పాటు ఇంకా ఇవన్నీ వెజిటబుల్స్ క్యాప్సికమ్ యాడ్ చేస్తాం. ఎస్, దీంట్లో ఎట్లంటే క్యాప్సికమ్ లో మనకి రెడ్ ఎల్లో కూడా దొరుకుతుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు అండి. కలర్స్ దొరికితే కలర్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఆనియన్ వచ్చేసి ఇలా ఉండాలి, క్యూబ్స్ లాగా ఉండాలి. అన్ని క్యూబ్స్ లా కట్ చేసి కొంచెం మనకి బయట తిన్న ఫీల్ వస్తుంది అప్పుడు ఇంట్లో కూడా. అవునండి. నెక్స్ట్ టమాటోస్ కూడా క్యూబ్స్ లా కోసుకోవాలి. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం కొంచెం బెంగళూరు టమాటో అయితే మనకి బాగుంటుంది. అన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎండింగ్ లో మనం పన్నీర్ వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేసుకుంటే కట్ అయిపోతుంది. అవునవును. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం లెమన్ వేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకోవాలండి, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. ఓకే, చాలు. ఇలాంటి వాటిలో మనకి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో శాంతి గారు ఇప్పుడు దానికి టైం పడుతుంది కదా, మరి ఎలా వెయిట్ చేద్దామా లేకపోతే? నేను మ్యారినేట్ చేసింది ఉంది అంటే అది మనం చేసుకుందాం. సో ఇది ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ అయ్యింది. ఎస్, డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి మీకు, కొంచెం డార్క్ అయిపోయింది. అవునవును, ఆ పన్నీర్ అంతా కూడా బాగా వచ్చేసింది. మనం కొంచెం పాన్ లో కొంచెం బటర్ వేసుకుందాము. ఓకే. ఓ, సో మీరు పన్నీర్ ముందే ఫిక్స్ అయ్యి అందుకే ఫస్ట్ ఆవిడ వంట చేస్తున్నారు, ఈలోగా అది చక్కగా కలిపి పెట్టుకున్నారా? బాగుంది. సో మీరేం చేస్తుంటారు శాంతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. సో మీకు ఎలా కాలక్షేపం? ఇంట్లో పిల్లలతోని సరిపోతుందా? సరిపోతుంది. ఎంతమంది పిల్లలు మీకు? పాప 4 years అండి, అండ్ బాబు 7 months. 7 months. చిన్న బాబు. స్టిక్ గుచ్చేసి పెట్టేస్తారా? ఎస్ అండి. ఏం పేరు అండి మీ పిల్లల పేర్లు? పాప పేరు స్నీక్షా రెడ్డి అండి. స్నీక్షా. అండ్ బాబు వచ్చేసి నోవా చరణ్ రెడ్డి. నోవా చరణ్ రెడ్డి. ఓ నైస్. ఇలా 1 by 1 పెట్టుకోవచ్చు అండి మనం. క్యాప్సికమ్, ఒక టమాటా అండ్ ఆనియన్ ఇలా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి జస్ట్ మనకి ఇలా ఆ సైడ్స్ అవి లైట్ గా ఫ్రై అయితే చాలండి, డీప్ ఫ్రై అవసరం లేదు. అవును. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ స్నాక్స్ కదా పన్నీర్తో. అండ్ కొన్ని చాలా ప్రాసెస్డ్ స్నాక్స్ కూడా ఉంటాయి పన్నీర్తో, అంటే డీప్ ఫ్రైస్ చేస్తూ
అలాగా. సో వాటి బదులు ఇవి బెటర్ మనకి. వెజిటేబుల్స్, పన్నీర్ ఏంటంటే ఇలా చేస్తే కొంచెం పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు కదా. ఓకే. సో మనకి పెద్ద పెద్ద స్టిక్స్ కూడా దొరుకుతాయి కాబట్టి చక్కగా అవి, లేదంటే ఈ సైజులో కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. సో సరిపోతుందా శాంతి గారు? ఇలా ఎనఫ్ అండి, ఆఫ్ చేసేసుకుందాం. ఓ మనం నలుగురమే ఉంటాం, 4 చేశారా? కాకపోతే వీటికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం చక్కగా ఒక 2 ఉంటే ఒకళ్ళు అలా గుచ్చుతూ ఉంటే ఒకళ్ళు అలా ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసి తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం గార్నిష్ చేసుకుని చేయండి. మీరు కూడా సేమా? ఆవిడలాగే చేస్తున్నారా? ఓ మీరే కట్ చేశారా అది? అవునండి, బాగా చేశారు. కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. ఓకే, నైస్. మంచి స్మెల్ వస్తుంది ఆ బటర్ ఫ్లేవర్ అంతా కూడా. ఓకే, మరి పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పన్నీర్ ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై టూత్ పిక్ కి వీటిని ఒక్కొక్కటిగా గుచ్చి పాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ టిక్కా రెడీ.